ధోని పేరు అనేది కేవలం పేరు మాత్రమే కాదు, అది చాలామంది క్రికెట్ ప్రేమికుల గుండె చప్పుడు. ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్న యంగ్ పీపుల్ అంతా ధోని పేరు స్మరించడం పెద్ద విషయం కాదు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు 10 ఏళ్లలోపు పిల్లలు కూడా మొన్న ఐపీఎల్ ఆక్షన్ జరిగినప్పుడు, వేలం జరిగినప్పుడు అక్కడ మరి సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ధోని సారథ్యం వహిస్తున్నటువంటి టీము కొంతమంది ప్లేయర్స్ని కొనుక్కోవటం కూడా చూసాం మనం. ఆ మరుసటి రోజు పేపర్లో వస్తే మా పిల్లగాళ్ళు ఆ కొన్న ప్లేయర్ల పేర్లు చూసి అయ్యో ధోని పేరు లేదు కదా, ధోని ఆడతలేదా అని చెప్పి ఆందోళన పడుతున్నారు. అంటే అది వాళ్ళు పూర్తిగా ఇది అర్థం కాలేదు వాళ్ళకి. మా పెద్ద పిల్లాడు చిన్నోడు, పెద్దాడు 8th క్లాస్ చదువుతున్నాడు. ఆ టీము చెన్నై సూపర్ కింగ్స్ కొన్నది అని 6 మంది 7 మంది పేర్లు వేశారు. ఆక్షన్లో అన్ని ఐపీఎల్ టీములు వాళ్ళ మేనేజ్మెంట్లు ఫారిన్ ప్లేయర్స్ని వాళ్ళని కొనుక్కోవడం, కొంతమంది పాత వాళ్ళని వదులుకోవడం, ఆ ఆక్షన్ లెక్కల ప్రకారం కొంత ఉంటాయి కదా. సో ఆ వేలో చూసి వీళ్ళు ఆందోళన పడుతుంది. నాకు ఆసక్తి అనిపించిన అంశం ఏంటంటే, ఎందుకు ఇప్పటి జనరేషన్ ఈ పిల్లల ఇదిలో కూడా ధోని ఎట్లా చొచ్చుకుపోగలిగాడా అనిపించింది నాకు. ఇప్పుడు 20 years లేదా టీనేజ్ పిల్లలకి ధోని పేరు అంటే మొన్నటి వరకు అది అంటే మిగిలిన అన్ని ఫార్మేట్లు ఇంటర్నేషనల్ ఫార్మేట్స్కి ధోని బాయ్ చెప్పి వీడ్కోలు పలకటం మనకి తెలిసిందే. 2011లో వరల్డ్ కప్ సాధించి పెట్టిండు. కేవలం అంటే ధోని కేవలం ఒక పరుగులు కొట్టి మామూలుగా ఆడే క్రికెటర్ అయితే బహుశా మరి ఈ చిన్నపిల్లల మైండ్లో కూడా ఎందుకు వస్తారనిపించింది నాకు. ఇప్పుడు ఆకాశంలో చందమామని మనం ఎప్పుడైనా చూడాలనుకుంటాం. అట్లనే క్రికెట్లో వయసు రీత్యా ఆయన సహకరించకపోయినా అసలు ధోని కనపడితే చాలు అనుకునే అంత ఒక సంతృప్తికి, అంత ఫీలింగ్, అంత పాజిటివ్ ఇంప్రెషన్కి పిల్లలు కూడా రావడం అనేది అది ఎట్లా సాధ్యపడింది? అది ధోనికే సాధ్యపడింది. అది కేవలం మనం పరిశీలించినట్లయితే మిస్టర్ కూల్గా మరి ప్రపంచానికి ఆయన ఆట ఆడేటప్పుడు గ్రౌండ్లో నరాలు తెగిపోయే అంత ఆందోళన, టెన్షన్ ఉన్నా కూడా ధోని ఫేస్లో మాత్రం అసలు ఏముంది ఇది మామూలే అన్నట్లుగా ఉంటాడు. తర్వాత మరి అతను అందించిన విజయాలు, టీము ఓటమి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంతకుముందు ఇంటర్నేషనల్ ఫార్మెట్లో ఆడినప్పుడు కెప్టెన్గా, వికెట్ కీపర్గా మరి ఎంతోమంది యంగ్ విరాట్ కోహ్లీ ఇది అవడం వెనక కూడా ధోని యొక్క ఇది ఉందనేది విరాట్ కోహ్లీ చెప్పినటువంటి పరిస్థితి. ధోని యొక్క ఇంపాక్ట్, అతని పర్సనాలిటీ క్రికెట్ గ్రౌండ్ దాటి ప్రపంచంలో ఉన్న ముఖ్యంగా మన భారతీయ క్రికెట్ ప్రేమికుల గుండెల్లోకి వెళ్ళిపోయాడు అనిపిస్తూ ఉంది. మా పిల్లల ఆందోళన, మా రోజు అంతా అపార్ట్మెంట్లో పిల్లలు వాళ్ళు అరే ధోని ఆడతలేదంట అని కొంతమంది నేను అబ్జర్వ్ చేసిన అనమాట. ఏంది మీకు ఎంత ఇంట్రెస్ట్ అంత ధోని లేకపోతే ఎట్లా చూస్తాం మ్యాచ్ అని అంటుంటే నాకు ఆశ్చర్యం వేసి, వా ఏమి ఇంపాక్ట్ అసలు. అంటే సాధారణంగా ప్రతిసారి ఒకే ప్లేయర్ని చూడాలంటే కూడా బోర్ కొడదు. కొత్తగా వస్తూ కొత్తగా అది ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అదొక థ్రిల్ ఉంటుంది జనరల్గా. కానీ ధోనిని వాటన్నిటికీ భిన్నంగా అసలు ధోని ఉంటే చాలు, కనబడితే చాలు ఏదో ఒక మ్యాచ్లో అని ఫీల్ అవటం అనేది నిజంగా అతని పర్సనాలిటీ, అతని వ్యక్తిత్వం, అతని పెర్సోనా యొక్క గొప్పతనం అనిపిస్తుంది నాకైతే. ఇట్లా బహుశా అంటే టెండూల్కర్ ఆడినప్పుడు మనం అంతా కూడా ఆ టెండూల్కర్ను ఒక ఇదిగా చూసాం. ఆయన రిటైర్మెంట్ ఇస్తున్నప్పుడు అతని వ్యక్తిత్వంతో ప్రజల హృదయాన్ని గెలుచుకున్నాడని అనుకున్నాం. భారతరత్న ఇచ్చినప్పుడు కూడా అర్హుడే అనుకున్నాం, చిన్న వయసులో ఇచ్చినా కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకుముందు లెజెండ్ మరి కపిల్ దేవ్. ఇట్లా అంటే కొంతమంది మనకి ఇప్పుడు రామాయణంలో రాముడిలాగా, మరి మహాభారతంలో భీముడు, మరి కర్ణుడు, దుర్యోధనుడు, ఇట్లా కొన్ని క్యారెక్టర్లని మనం ఎప్పటికీ మర్చిపోలేం. అన్నిటిని నడిపించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు, మరి శ్రీకృష్ణుడికి ధీటుగా శకుని, ఇట్లా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. ఆటల్లోనూ రాజకీయాల్లోనూ కూడా మనకి కొన్ని క్యారెక్టర్లు మనం ఇష్టపడుతుంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఐడియాలజీస్, మన ఫేవరెటిజమ్స్. మనం ప్రత్యర్థి మనకు నచ్చని పార్టీల్లో కూడా మనం కొంతమంది అదే మనకి నచ్చని సిద్ధాంతాల పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మనం
వాళ్ళ యొక్క ప్రతిభల ఆధారంగా మనం ఇష్టపడతాం. లైక్ మోడీ, నరేంద్ర మోడీని కేవలం అంటే బీజేపీ పార్టీ వాళ్ళే కాదు, పార్టీలకు అతీతంగా చాలామంది ఇష్టపడతారు. ఆయన యొక్క వ్యక్తిత్వం కావచ్చు, ఆయన యొక్క లీడర్షిప్ కావచ్చు, ఓవరాల్గా చూసినప్పుడు అట్లా చాలా తక్కువ మందికి అది వచ్చే ఒక అదృష్టం అంట నేనైతే. అట్లా క్రికెట్లో లెజెండ్ మరి ధోనీకి అట్లా అవకాశం తన పర్సనాలిటీతో డెవలప్ ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండు. చిన్నపిల్లల్ని 10 ఏళ్ళు 12 ఏళ్ళలో పిల్లలు కూడా సిఎస్కే ఆడాలి, సిఎస్కేకి ధోని ఉంటేనే, లేకపోతే ఎట్లా అని వాళ్ళు ఆందోళన పడతాం చూస్తే నాకు బహుశా క్రికెట్ విషయంలో మన భారతీయుల యొక్క టెన్షన్స్ పిల్లలు పెద్దలవే ఇంచుమించుగా ప్రాంతాలు రాష్ట్రాలు వేరు కావచ్చు కానీ ఒకే విధంగా ఉంటాయి అనడంలో నాకు అయితే సందేహం ఏమి లేదు. అసలు వండర్ అనమాట. ఏంటి ధోని అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ అది. అందరూ కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొడతా ఉన్నాడు. మనకు అతను కష్టకాలంలో ఉన్నప్పుడు కోహ్లీ ఉంటే కొండంత ధైర్యం ఉంటుంది గెలిపిస్తాడని, అది వేరు. కానీ ఒక మనిషి కనపడితే చాలు మనకి టీవీలో మ్యాచ్లో ఏదో ఒక ఇదిలో అని ఫీల్ అవటం. మరి తన నాయకత్వ ప్రతిమ, తన ఇదికి ధీటుగా మరి ఇప్పటికే ఐపీఎల్లో అత్యధికంగా 5 సార్లు ఆల్మోస్ట్ మరి కప్పు ట్రోఫీ గెలిచింది ఆయన నాయకత్వంలోనే, ఏది మన ధోని నాయకత్వంలో. మామూలు వ్యవహారం కాదు. అఫ్కోర్స్ ముంబై కూడా ధీటుగా ఉన్నప్పటికీ చిన్నపిల్లలు వేరే ఏ ప్లేయర్కి లేనటువంటి ఆదరణ భారతదేశంలో మన క్రికెట్ పరంగా ధోనికి ఉందనడంలో నాకు సందేహం మొన్న పటాపంచలేదు. టీనేజ్ పిల్లలకి ఇంకా అబౌవ్ మనం క్రికెట్ ఇష్టపడే ప్రేమికులందరికీ ధోని ఉండడం అనేది నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ పిల్లలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే ఏంటి అసలు ఆ ధోని ఆ పెర్సోనా, ఆ వ్యక్తిత్వపు ఇంపాక్ట్, ఆ పాజిటివ్ ఇంప్రెషన్ అతను కనబడితే చాలు అదేమో సందడి చేస్తాడా అంటే ఉన్నాడు. మనిషి ఎప్పుడు ఒక స్థితప్రజ్ఞుడు లెక్క ఉంటాడు క్రికెట్లో కానీ ఆటల్లో. అసలు అది ఎవరికైనా సాధ్యమా? ఎవరికి సాధ్యం కానిది ధోనిలో ఉంది కాబట్టే బహుశా ధోని ఇంత ఇంపాక్ట్ తన వ్యక్తిత్వంతో చేయగలుగుతున్నాడు అనిపించింది నాకు. సో ఇప్పుడు మోకాళ్ళు 42 సంవత్సరాలు క్రికెట్ అంటే రన్నింగ్ చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. 42 ఏళ్లలో కూడా ఆడటం అంటే మామూలు వ్యవహారం కాదు నాకు తెలిసి. మరి ఇప్పుడున్న ఐపీఎల్ టీంలో అందరికంటే వయసు రీత్యా పెద్ద వయసు మరి బహుశా ఎంఎస్ ధోని అయి ఉండొచ్చు. మొన్న ఆ టీం మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ధోని ఏం చెప్తాడో ఆయనే మాకు ఇంకా ఏం చెప్పలేదు, ఈసారి ఐపీఎల్కి ఆడతాడా లేదా అనేది ధోని చెప్తేనే అన్నట్టుగా మోకాళ్ళకి పాపం సర్జరీ జరిగింది. మరి ధోని ఈసారి ఆడకపోతే చెన్నై సూపర్ కింగ్స్ కాదు అసలు ఓవరాల్గా ఐపీఎల్లోనే ప్రేక్షకులంతా ఒక రకమైన బాధతో క్రికెట్ని చూస్తారేమో అనిపిస్తూ ఉంది నాకు. అసలు మామూలు వ్యవహారం కాదు కదా. ఒక మనిషి ఇంత ఇంపాక్ట్ అవుట్ ఆఫ్ రన్స్, అవుట్ ఆఫ్ గేమ్ క్రియేట్ చేయగలగడం అంటే అది భగవంతుడు కొద్దిమందికే అవకాశం ఇస్తాడు. అది ఎంఎస్ ధోనికి ఇచ్చాడు అనిపించింది నాకు. జార్ఖండ్ డైమండ్ బహుశా భారతరత్నకి మరి ధోనికి మించి ఇంకా అర్హత ఎవరికి ఉంటుంది? ఎంత ఇంపాక్ట్ ఓవరాల్గా వ్యక్తిత్వంతోనూ తన ఆటతోనూ తన యొక్క ఓవరాల్ ఇదితో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పర్సనాలిటీ కదా. చిన్న వయసులోనే ఒక రోల్ మోడల్, ఒక యూత్ ఐకాన్. ఒక ప్లేయర్ అంటే ఇలా ఉండాలి, ఒక మనిషి ఇలా ఉండాలి, ఒక మైండ్ మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి. టఫ్ టైంలో క్రైసిస్ మామూలుగా ఎవరైనా ఉంటారు, గెలిచేటప్పుడు సంతోషంగా ఎవరైనా ఉంటారు, గెలిపించి తనకి ఆ గెలుపు నాది కాదని వెనకుంటూ బ్యాట్ పట్టుకొని మరి ముందుండి సీనియర్ని గౌరవింపజేసేటువంటి ఘనత మనం ఆ వ్యక్తిత్వం మరి అది ఉన్నాయి కాబట్టి బహుశా 2011లో కప్పు ఫినిషింగ్ ధోనియే కొట్టింది మనం అందరం చూసాం. మరి సచిన్ టెండూల్కర్కి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టినా కూడా వరల్డ్ కప్పు తన ఇదిలో లేకపోవటం అనేది అదొక మాయన మచ్చలాగా అనిపించేది అప్పటిదాకా 2011 వరకు. ఆ కప్పు గెలిచిన తర్వాత నిజంగా అప్పుడు ఆయన క్రికెట్ జీవితం పరిపూర్ణమైంది. దాని ఇదిలో కూడా ఎంఎస్ ధోని బాధ్యత అదే యొక్క పాత్ర ఎంతో ఉందంటాను నేనైతే, నా వ్యక్తిగత అభిప్రాయం. సో అది ఆ రోజు కప్పు పట్టుకోలేదు ఆయన, లాస్ట్ వరకు ఎప్పుడో పట్టుకున్నాడు. ముందు తర్వాత గెలవగానే విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ భుజాల మీదే ఎత్తుకొని గ్రౌండ్ అంతా తిరగటం, మరి అసలు ఫినిషింగ్ ఇచ్చి కప్పును గెలిపించి అంతా చేసినటువంటి ధోని ఎక్కడో వెనక బ్యాట్ పట్టుకొని అట్లా నవ్వుతూ ఉండడం, ఏమి క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ. చాలా ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి
ఇటువంటి కంప్యూటర్ జనరేషన్లో ఎవడు గోల వాడిదే, ఎవడు వాడే యూత్ ఐకాన్లు అనుకుంటున్న తరుణంలో ఒక ఒక ధోని లాంటి ఒక పర్సనాలిటీ ఈ స్థాయిలో నిజంగా ఇంపాక్ట్ చేయటం, ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్గా ఆయన ఒక పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే మరి ఏదన్నా ఆయనే పర్సనల్ యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ చేసి ఒక మోటివేషనల్ స్పీకర్గా ఆయన ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ధోని లాంటి ఒక ఐకాన్, ధోని లాంటి ఒక పర్సనాలిటీ తన అనుభవాలు తన యొక్క ఇది యూత్తో షేర్ చేసుకున్నప్పుడు యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, పాజిటివ్ వేలో ఆలోచన చేస్తారు, వింటారు. ఎవరు పెడితే వాళ్ళు చెప్తే వినరు. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తే వింటారా ఇప్పుడు పిల్లలు? అసలు మీరెవరు మాకు చెప్పడానికి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాస్తవాలు మాట్లాడుకుంటే. కానీ ధోని లాంటి వాడు చెప్పినప్పుడు పిల్లలు, యంగ్ పిల్లలు ఆలోచిస్తారు, వాళ్ళు సంస్కరించుకుంటారు. వాళ్ళు అంటే అపజయాల్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ టు MS ధోని ఈస్ యూ షుడ్ స్టార్ట్ ఏ మోటివేషనల్ ఛానల్. అది మన ఇండియన్ యూత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అనటంలో డౌటే లేదు. సరే, ఈ శస్త్రచికిత్స జరిగింది, ఖచ్చితంగా MS ధోని మరి నేనైతే ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయడు, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా చెన్నై సూపర్ కింగ్స్కి ఆయన ఆడతాడు అనే అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపన్.